మా పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ గూడా వచ్చాడు. నాకు చాలా ఇష్టమైన తమ్ముళ్ళు చాలామందున్నారిక్కడ. ముఖ్యంగా మా రాకేషు, తర్వాత సంతోష్, హాథీరామ్, కవి ఇంకో ఈ ఆర్గనైజర్ సంతోషు, రెగ్యులర్‌గా చూసే ఇంకా చాలామంది ఆ మేడం వీళ్ళందరూ ఉన్నారు. ఈ మీటింగు మరి ఏ ఉద్దేశ్యంతో పెట్టారో నాకు తెలియదు గానీ, చాలా ఇంపార్టెంటు మీటింగ్ అని అనిపిస్తుంది. తెలంగాణలో రోజు రోజుకి డెమోక్రటిక్ స్పేస్ తగ్గిపోతూ, ఫాసిస్ట్ శక్తులు బలపడుతూ, తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారనుందా అన్న ఒక భయం అందరినీ ఆవహిస్తున్న సందర్భంలో ఈ చర్చ ప్రారంభించడం అనేది చాలా మంచి విషయం. అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రీడింగ్ సెంటర్‌ని, అదేవిధంగా విశ్వంభర వారిని అభినందిస్తున్నాను. నన్ను ఈ ప్యానెల్‌లో సజెస్ట్ చేసినందుకు తమ్ముడు మణికంఠని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మణికంఠ జ్ఞాపక శక్తి నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటది. 2011లో రాసిన వ్యాసాన్ని తానింకా గుర్తుపెట్టుకొని, అందులో ఉన్న అంశాల్ని ప్రస్తావించిండు. మనం 2008, 9 ప్రాంతంలో కలుసుకున్నాం. నేను యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కంప్లీట్ చేసి, కుప్పం యూనివర్సిటీలో కొద్ది కాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమము, దానికన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కన్నా బహుజన ఉద్యమానికి నేను ఒక పూర్తికాల కార్యకర్తగా పనిచేస్తున్న సందర్భంలో మేమంతా ఎదుర్కొన్న సమస్య, ముఖ్యంగా నేను ఎదుర్కొన్న సమస్య, తెలంగాణ ఉద్యమాన్ని అంబేద్కర్ దృక్పథం నుంచి చూడడం ఎలా? తెలంగాణ ఉద్యమాన్ని ఒక డెమోక్రటిక్ మూవ్‌మెంట్‌గా మార్చటం ఎలా? ఈ అంశాల మీద నేను చాలా తీవ్రంగా ఆలోచించటం జరిగింది. అంటే పూర్తికాల కార్యకర్తగా రాకముందే సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న కాలంలోనే తెలంగాణ ఉద్యమంలో ఒక ఇంటెలెక్చువల్‌గా, ఒక రచయితగా చాలా యాక్టివ్‌గా పాల్గొన్నా. తెలంగాణని అర్థం చేసుకునే క్రమంలో తెలంగాణ చరిత్రని అర్థం చేసుకున్నాం. తెలంగాణ చరిత్ర మన దేశ చరిత్రతోటి ముడిపడి ఉన్నది. తెలంగాణ నిజాం రాజ్యం హైదరాబాద్ స్టేట్‌గా మారడానికి ముందు నిజాం రాజ్యంగా ఉన్నది. ఆ మాటకొస్తే కోస్తాంధ్ర వరకు, సముద్ర తీరం వరకు ఈ నిజాం రాజులు పరిపాలించినటువంటి ఒక చరిత్ర. అంతకన్నా ముందు కాకతీయులు కూడా తమిళనాడు సరిహద్దుల వరకు, ఒరిస్సా సరిహద్దుల వరకు పరిపాలించినటువంటి ఒక పెద్ద విశాలమైన దేశం ఇది. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో సమానమైన భూభాగము, సమానమైన జన సంఖ్య ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇది ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలా, స్వతంత్రంగా ఉండాలా అన్న చర్చ 1946లో వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రాన్ని ఇస్తాము, ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటారు. ఆ రాజ్యాంగాన్ని అంగీకరించి ఇండియన్ యూనియన్‌లో కలవాలనుకునే వాళ్ళు కలవచ్చు. లేదా స్వతంత్రంగా ఉండాలనుకున్న దేశాలు స్వతంత్రంగా ఉండొచ్చు అని ప్రిన్స్లీ స్టేట్స్‌కి ఒక అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడు జూనాగఢ్ సంస్థానము, కాశ్మీరు సంస్థానము, హైదరాబాదు రాజ్యము మేము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా జరిగిన ఒక పెద్ద చర్చ ఏందంటే, అసలు దేశం అనేది ఒక భావన, అది బీయింగా, బికమింగా? ఆల్రెడీ అది ఒక దేశంగా ఉన్నదా? దేశంగా రూపొందుతూ ఉన్నదా? బ్రిటిష్ ఇండియా, ప్రిన్స్లీ ఇండియా అని 2 రకాలుగా మన దేశాన్ని మనం ఆ రోజు చూసాం. నేరుగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలు, ఆ ప్రాంతం అంతా బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళకి కప్పం గడుతూ లేదా బ్రిటిష్ వాళ్ళకి సామంతులుగా ఉంటూ సంస్థానాధీశులుగా ఉన్నదంతా ప్రిన్స్లీ ఇండియా. ఈ 2 రాజ్యాలని, అంటే ప్రిన్స్లీ ఇండియాని, ఇండియన్ స్టేట్‌ని కలిపి దేశంగా మార్చాలనేది ఒక ప్రయత్నం. అప్పుడు
స్పెసిఫిక్ ఐడెంటిటీసు, స్పెసిఫిక్ క్యారెక్టర్సు, ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని కలుపుతున్నప్పుడు, వాటి చారిత్రక నేపథ్యాలని పరిగణలోకి తీసుకొని, వాటి గుర్తింపుల్ని, అవసరాల్ని కూడా మేము గౌరవిస్తాము. వాటిని మేమేమీ రద్దు చేయము. కాబట్టి మీరు ఇండియన్ యూనియన్‌లో కలవండి అన్న ఒక ప్రతిపాదనని ఇండియన్ యూనియన్ చేసింది. అంటే కాన్స్టిట్యూషన్‌లో ఉన్న బహుళ సంస్కృతులు, బహుళ మతాలు, బహుళ జాతులు వాటన్నింటికి మేము గుర్తింపునిస్తాము, గౌరవాన్ని ఇస్తాము. వాటి హక్కుల్ని మేము అంగీకరిస్తామన్న ఒక హామీ ఇవ్వడం మూలంగానే చాలా ప్రాంతాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి ముందుకొచ్చాయి. అందువల్ల గుర్తింపు అనేది అది హోమోజీనియస్ కాదు. అది హెటెరోజీనియస్. ఒక మనిషికి కుటుంబంలో ఒక గుర్తింపు ఉంటుంది, కులంలో ఒక గుర్తింపు ఉంటుంది. అంటే కులపరమైన గుర్తింపు, జాతిపరమైన గుర్తింపు, లింగపరమైన గుర్తింపు, రంగుపరమైన గుర్తింపు, అదేవిధంగా ప్రాంతం గుర్తింపు. ఈ ఏసీ బాగా వస్తుంది, కొద్దిగా తగ్గించవా? గుర్తింపులు బహుళం, మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ ఐడెంటిటీస్‌ని అంగీకరించడమే ప్లూరలిజం. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీడ్. రాజ్యాంగం ఇచ్చిన ఆ బహుళ గుర్తింపులని హామీ ఇవ్వడం మూలంగా చాలా ప్రాంతాలు, స్వతంత్రంగా ఉండాలనుకున్న ప్రాంతాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి సిద్ధపడ్డాయి. ఎక్కడైతే రాజ్యాలు సిద్ధపడలేదో ఆ రాజ్యాల మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇండియన్ యూనియన్‌లో కలవండి అని తెలంగాణలో ఉన్న ప్రజలు ఇక్కడ పోరాటం చేశారు. హైదరాబాద్ అనే రాజ్యము ఇండియన్ యూనియన్‌లో కలవకుండానే ఒక చైనా లాగా, ఒక రష్యా లాగా ఒక విప్లవ దేశంగా మారాలి అని, సోషలిజం రావాలి అని భూస్వామ్య వ్యతిరేక పోరాటము, జమీందారీ వ్యతిరేక పోరాటము, అంతిమంగా అది నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అన్నాం మనం. ఉత్తి రైతాంగ సాయుధ పోరాటం అని అనలే. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక విప్లవోద్యమం అది. అది సమసమాజాన్ని నిర్మించటం కోసం తెలంగాణ ప్రజలు చేసినటువంటి పోరాటం. 3,000 మందికి పైగా తెలంగాణ ప్రజలు అమరులయ్యారు. ఆ అమరత్వానికి తెలంగాణ అనే ఒక గుర్తింపు ఉన్నది. దానికి నాయకత్వం వహించిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మహారాష్ట్ర, మరాఠా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ అది మేజర్‌గా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక సమసమాజాన్ని నిర్మించటం కోసం, వర్గరహిత సమాజాన్ని నిర్మించటం కోసం జరిగినటువంటి ఒక పోరాటం. ఎట్ ద సేమ్ టైం నేషనలిస్ట్ ఐడియాలజీ ఉన్న కొన్ని సంస్థలు లైక్ ఆర్య సమాజము, హిందూ మహాసభ, కాంగ్రెస్ వీళ్ళు ఇండియన్ యూనియన్‌లో కలవాలి అని వాళ్ళు పోరాటం చేశారు. ఫలితంగా ఇండియన్ యూనియన్‌లో కలవాల్సినటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి వచ్చింది నిజాం రాజుకి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇండియన్ యూనియన్‌లో కలవాలి అని ఒక గట్టి సూచనని షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ నాయకులకి ఇక్కడ ఇచ్చారు. బత్తుల శ్యామ్ సుందర్ గారు అంబేద్కర్ మాట వినకుండా నిజాం రాజుతోటి కలిసి ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ని స్వతంత్ర దేశంగా కొనసాగించాలని కేసు వేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సీరియస్గా మందలించడం కూడా జరిగింది. ఎందుకంటే హైదరాబాదు నడిబొడ్డున, భారతదేశం యొక్క నడిబొడ్డున ఉన్నది. అది సౌత్కి, నార్త్కి గేట్వేగా ఉన్నది ఒకటి. రెండోది హైదరాబాదులో చట్టబద్ధమైన పరిపాలన, అంటే మోడ్రన్ లెజిస్లేచర్ ప్రకారంగా పరిపాలన జరగలేదు. ఇక్కడ కూడా సంస్కరణలు జరిగాయి. నిజాం రాజు చాలా మంచి ఫర్మానాలు ఇష్యూ చేశాడు. నిజాం రాజు పేదలకి భూములు ఇచ్చాడు, స్కూళ్ళు కట్టించాడు. ఆయన ఒక సెక్యులరిస్ట్ లాగానే పరిపాలించాడు. అదంతా ఓకే. బట్ మోడ్రన్ రూలింగ్ అనేది హైదరాబాద్ స్టేట్లో లేదు. అందువల్ల హైదరాబాదు ఒక స్వతంత్ర దేశంగా ఉంటే గనక హైదరాబాదులో అంబేద్కర్ కోరుకుంటున్న కాన్స్టిట్యూషనల్ రూలింగ్, రాజ్యాంగబద్ధ పరిపాలన అనేది సాధ్యం కాదు. అది కానంత వరకు హైదరాబాద్ స్టేటు ఒక మోడర్న్ స్టేట్గా కొనసాగలేదు.
అది ఒక ఎట్టి పరిస్థితులలో ఇండియన్ యూనియన్ దాన్ని స్వాధీనం చేసుకుంటది అన్న ఒక ఐడియా బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఉన్నది కాబట్టి, ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలి అని ఆయన సజెస్ట్ చేయటం జరిగింది. అంతేకాదు, ఆనాడు ఆయన లా మినిస్టర్‌గా ఉన్నాడు. పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు. ఆయన చేతిలో కూడా లేదు దాన్ని కంట్రోల్ చేయడం. ఎందుకంటే నెహ్రూ, పటేల్ వెరీ అగ్రెసివ్‌లీ వాంటెడ్ టు సీజ్ దిస్ ఏరియా. అందుకని ఆళ్ళు చాలా మందిని చంపి ఈ హైదరాబాదు రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకోవటం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే, నిజాం రాజు పరిపాలిస్తున్న కాలంలోనే ముల్కీ గో బ్యాక్ ఉద్యమం జరిగింది. ఇక్కడ ముల్కీ ఉద్యమం జరిగింది. అంటే నాన్ ముల్కీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాదు ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తున్నారని, డామినేట్ చేస్తున్నారని, స్థానికులకే ఇక్కడ అవకాశాలు దక్కాలని, ముఖ్యంగా వ్యాపారపరమైన అవకాశాలు, ఉద్యోగపరమైన అవకాశాలు దక్కాలని ఇక్కడ ముల్కీ ఉద్యమం అనేది జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజల ఫండమెంటల్ రైట్స్‌ని కాపాడుకోవడానికి, ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికన్నా ముందు నుండి ఇక్కడ ఫైట్ జరుగుతా ఉన్నది. ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత కూడా ఆ ఫైట్ కంటిన్యూ అయ్యింది. అది 1969 వచ్చే నాటికి తీవ్రమైన అసంతృప్తికి దారితీసి, అంటే 56లో విలీనమైన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి ఆంధ్రాలో కలిపిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తికి లోనయ్యి, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ మా భూముల్ని, మా అవకాశాలన్నింటినీ కాజేస్తున్నారన్న ఒక అసంతృప్తితో మళ్ళీ ఉద్యమం మొదలైంది. 369 మంది చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చినదే తెలుగుదేశం ఉద్యమం. అంటే తెలుగు భావన అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ భావనని సప్రెస్ చేశారు. అందులో భాగంగా ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం అన్న భావనని వాళ్ళు ప్రజల మీద, అంటే ఆయనకున్న సినిమా ఆ బ్యాక్‌గ్రౌండ్ అదంతా చాలా సింపుల్‌గా సుమారు ఒక 30 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆ 369 మెంబర్స్ చనిపోయిన ఆ 1969 ఉద్యమంలో కూడా అమ్మ సదాలక్ష్మమ్మ లాంటి వాళ్ళు, అదేవిధంగా పృథ్వీరాజ్ గారు వారి నాన్న ముచ్చర్ల సత్యనారాయణ గారు, వీళ్ళంతా బహుజనులే. వీళ్ళంతా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, హైదరాబాద్ ముస్లిమ్స్ చాలా పెద్ద ఎత్తున తెలంగాణని ఒక ప్రత్యేక రాష్ట్రంగా మళ్ళీ తిరిగి రివైవ్ చేయాలనే ఉద్యమాన్ని వాళ్ళు చేసిర్రు. అంటే తెలంగాణలో ఏ పీడిత కులాలైతే ఉన్నాయో ఆ పీడిత కులాలే తెలంగాణని కాపాడుకోవడానికి, తెలంగాణలో తమ హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాటం అనేది చేయటం అనేది జరిగింది. ఎందుకు వస్తున్నది పదే పదే ఆ స్ట్రగుల్ అని అంటే, కాన్స్టిట్యూషన్‌లో చెప్పిన సోషల్ జస్టిస్ అనేదాన్ని పాలక వర్గాలు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి, ఆ సోషల్ జస్టిస్‌కి దూరమైనటువంటి వర్గాలే సోషల్ జస్టిస్ కోసము పోరాడటానికే ఆ మూవ్‌మెంట్స్ అనేటివి వచ్చాయి. అందుకని రీజనల్ మూవ్‌మెంట్స్ అనేటివన్నీ కూడా నా దృష్టిలో సోషల్ జస్టిస్ మూవ్‌మెంట్‌లో ఒక భాగమే. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయం అన్న హామీని నిర్దిష్టంగా అమలు చేయాలన్న డిమాండు వల్లనే అవి రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూ వచ్చాయి. కొన్నిసార్లు అది రిజర్వేషన్ రూపంలో వ్యక్తమైంది, కొన్నిసార్లు అది ఉమెన్ ప్రొటెక్షన్ రూపంలో వ్యక్తమైంది, కొన్నిసార్లు ట్రైబల్ రైట్స్ రూపంలో, కొన్నిసార్లు అది రీజనల్ ఇండిపెండెన్స్ రూపంలో, లేదా రీజనల్ ఒక ప్రాంతానికి రాష్ట్రం హోదా ఇవ్వాలనే రూపంలో ఆ సోషల్ జస్టిస్ భావన ఎక్స్‌ప్రెస్ అయింది. తర్వాత 95లో మారోజు వీరన్న సూర్యాపేట డిక్లరేషన్ తీసుకొచ్చి దాన్ని ఒక పెద్ద మాస్ మూవ్‌మెంట్‌గా మలిచిన తర్వాతనే పీపుల్స్ వారు తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, ముఖ్యంగా ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. మారోజు వీరన్న బహుజన తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అంటే జనశక్తి అప్పుడు ఇంటర్నల్‌గా చాలా స్ట్రగుల్ అవుతుంది. కానీ అది జనశక్తి సహాయ సహకారాలతో జరిగినటువంటి పోరాటమే సూర్యాపేట డిక్లరేషన్. అది బహుజన తెలంగాణ అని ప్రతిపాదించింది. సామాజిక న్యాయం పునాదిగా తెలంగాణలో ఒక రాష్ట్రం ఏర్పడాలి. దాన్ని తెలంగాణలో ఉన్న పీడిత కులాలు, ముఖ్యంగా దళిత బహుజన శ్రామిక వర్గం పరిపాలించాలి అనేది మారోజు వీరన్న ప్రతిపాదించిన సిద్ధాంతం. దాన్ని చంద్రబాబు నాయుడు మారోజు వీరన్నని చంపటం ద్వారా సప్రెస్ చేశాడు. కానీ పీపుల్స్ వార్ పార్టీ, అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ బహుజన తెలంగాణ అనే ప్రతిపాదనని తిరస్కరిస్తూ
వాళ్ళు ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అనే ఒక డిమాండ్‌ని ముందుకు తీసుకొచ్చిర్రు. ప్రజాస్వామిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ 2 కలిసే ఉంటాయి అనేది వాళ్ళ అవగాహన. ఆ అవగాహనలోంచి వచ్చిన వాడే కోదండరాం. ఆ అవగాహనలోంచి వచ్చిన వాడే ఇంకా మిగతా వాళ్ళందరూ గూడా. సో, ప్రకాష్ లాంటి వాళ్ళేమో ముందు బహుజన తెలంగాణతో వచ్చారు. మారోజు వీరన్న చనిపోయిన తర్వాత ప్రకాష్ గూడా బహుజన తెలంగాణ ఇప్పట్లో సాధ్యం గాదు గాబట్టి, భౌగోళిక తెలంగాణ అది కూడా ప్రజాస్వామిక స్వభావం కలిగిన భౌగోళిక తెలంగాణ ఏర్పడాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంచుమించుగా సాంబశివరావు, సూర్యపల్లి సుజాత, పాపాని నాగరాజు వీళ్ళంతా గూడా అలాంటి వాదన చేసిన వాళ్ళే. భౌగోళిక తెలంగాణనే సాధ్యము, ప్రజాస్వామిక తెలంగాణనే సాధ్యము అని. నేను ఇంకా కొంతమంది అంటే విశారదన్, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా కదిరి కృష్ణ, ఇంకా కొంతమంది బీసీ నాయకులు మేమంతా సామాజిక తెలంగాణ కావాలి అనేది మేము డిమాండ్ చేశాం. అంతేకాదు ప్రజల్లోకెళ్ళి దొరల తెలంగాణ ఏర్పడాలా, సామాజిక తెలంగాణ ఏర్పడాలా అనే దాని మీద మాట్లాడాం, వ్యాసాలు రాసాం. ఇంతకుముందు మణికంఠ చెప్పిన సామాజిక తెలంగాణ సాధ్యమే అనే వ్యాసాన్ని నేను 2011లో ఆంధ్రజ్యోతిలో రాశాను. దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఇప్పుడే నీకు అది ఎక్స్ట్రాక్ట్ పంపించిన, అది నేను మర్చిపోయాను యాక్చువల్‌గా. నువ్వు గుర్తు చేస్తే అది గుర్తొచ్చింది నాకు. అందులో ఎన్ని పాయింట్స్ పెట్టానంటే అప్పుడు 16 పాయింట్స్ ఏమో రాశాను దాంట్లో. ఈ 16 పాయింట్స్‌ని నిజంగా ఆ రోజు ఆమోదించి ఉంటే బాగుండేది. కానీ ఆ 16 పాయింట్స్ మీదనే ఈ 12 ఏళ్ల ప్రయాణం జరిగింది. నేను ఏవైతే ఆ రోజు ప్రతిపాదించినో అవన్నీ కూడా తర్వాత ప్రభుత్వాల ఎజెండాగా, తర్వాత ఉద్యమాల ఎజెండాగా మారినాయి. అవి మీకు మణికంఠ షేర్ చేస్తాడు తర్వాత. సో, తెలంగాణ ఉద్యమము తెలంగాణలో సామాజిక న్యాయం రావాలని, తెలంగాణకున్న ప్రత్యేక గుర్తింపులు కాపాడుకోవాలని వచ్చినటువంటి ఉద్యమం. ప్రత్యేక గుర్తింపు అంటే తెలంగాణకున్న ప్రత్యేకమైన కల్చర్. ఈ ప్రత్యేకమైన కల్చర్ గుండుగుత్తగా ఉన్నదా అని అంటే లేదు. తెలంగాణలో ప్రతి కులానికి ఒక కల్చర్ ఉన్నది. బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని కామన్ అందరూ జరుపుకునేటువంటి పండుగలు, అందరూ సెలబ్రేట్ చేసుకునేటువంటి కొన్ని కల్చరల్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణకంటూ ప్రత్యేకమైన ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్‌ని కాపాడుకోవాలన్న ఒక తపన, అది ఒక సాంస్కృతిక ఉద్యమంగా మారినటువంటి సందర్భాన్ని మనము తెలంగాణ కోసం జరిగిన 18 సంవత్సరాల ప్రయాణాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అటు ఒకవైపు విప్లవ సాంస్కృతిక ఉద్యమం, గద్దర్, విమలక్క, అరుణోదయ నాగన్న, ఇంకా చాలామంది ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట చరిత్రని సాంస్కృతిక కళారూపాల ద్వారా వ్యక్తం చేసేది ఒకవైపు అయితే, బ్రాహ్మణికల్ కల్చర్, తెలంగాణ కల్చరల్ ఆస్పెక్ట్ కూడా అదే సమయంలో ప్యారలల్‌గా ఎక్స్‌ప్రెస్ అయింది. ఎందుకంటే బీజేపీ వన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత బీజేపీ కూడా తెలంగాణలో ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని ఒక కల్చరల్ ఎజెండాగా అది ముందుకు తీసుకొచ్చింది. బతుకమ్మని, అదేవిధంగా భద్రాద్రిని, ఇంకా యాదగిరి గుట్టని, మన బోనాల పండుగని, వీటన్నింటిని కూడా మనము ఆ కోణంలో నుంచే చూడాలి. అంటే తెలంగాణకి కూడా ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉంటుంది కదా. అది బీజేపీ అని, ఆర్ఎస్ఎస్ అని కాదు నేను అనేది. తెలంగాణకి ఉన్న ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్‌ని, ఒక క్యారెక్టర్‌ని అప్‌హోల్డ్ చేయడము, దాన్ని ఎత్తిపట్టడము, దాన్ని సెలబ్రేట్ చేయటం అనేది కూడా మనం అందులో చూసాం తెలంగాణ ఉద్యమంలో. అదే సమయంలో పాలకవర్గాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆధిపత్య సంస్కృతిని ఇన్‌స్టిట్యూషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేశాయి. తెలంగాణ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ సహకారంతోటి మనువాద హిందుత్వ ఐడియాలజీని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం అనేది మొదలైంది. అందులో భాగంగా చాలా సాంస్కృతిక, చారిత్రక చిహ్నాలని పాడు చేయడం అనే కార్యక్రమం కూడా మొదలైంది. భాగ్యలక్ష్మి టెంపుల్ అట్లా తయారైందే. తెలంగాణ ఉద్యమం బలంగా జరుగుతున్నప్పుడే ఆ చార్మినార్ పక్కకున్నటువంటి చిన్న ఒక రాయిని ఒక గుడిగా మార్చే ప్రయత్నం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్వాడీలంతా చేశారు. నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో దానికి వ్యతిరేకంగా వ్యాసం రాశాను. ఒక హిస్టారికల్ మాన్యుమెంట్‌ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌ది, సెంట్రల్ గవర్నమెంట్‌ది, స్టేట్ గవర్నమెంట్‌ది. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్‌కు మార్గదర్శకాలకి విరుద్ధంగా అక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ ఒకటొచ్చింది. మీరు చార్మినార్ ఎక్కి చూస్తే చార్మినార్‌లో
ఆ మొదటి నుంచి ఉన్నటువంటి పాత ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉంటాయి. ఎక్కడ కూడా నలువైపులా మీకు భాగ్యలక్ష్మి టెంపుల్ ఉన్న దాఖలాలేమి లేవు అవి. కానీ అది కట్టింది ఎప్పుడు, ఎవరి కాలంలో కట్టిర్రది? కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో మొదలైంది అదంతా. అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్‌కి, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని సప్రెస్ చేయడానికి, హిందూ ముస్లిం తగాదాలని ముందుకు తీసుకురావడానికి ఇలాంటి కొత్త కట్టడాలని తీసుకురావడం అనేది జరిగింది. హైదరాబాదులో నడి రోడ్ల మీద లేని గుడులను కట్టడం అనే సంప్రదాయం కూడా మనకి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే స్టార్ట్ అయింది. అదే సమయంలో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని పోరాటం జరుగుతూ ఉంటే, మరొక వైపు ఉత్తరాది నుంచి పెద్ద ఎత్తున వ్యాపార వర్గము, శ్రామిక వర్గము తెలంగాణలోకి వచ్చి స్థిరపడడం అనేది కూడా 2009 తర్వాత నుంచి ఇంకా పెరిగింది. మనం తెలంగాణ రావాలి అన్న ఊపులోనే ఉన్నాం తప్ప, తెలంగాణలోకి కొత్తగా వస్తున్న వలస వాదులు, వలస కార్మికులు వాళ్ళని గురించి మనం పట్టించుకోలేదు. ఫలితంగా ఏమైంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నదా? తెలంగాణ వాళ్ళ చేతుల్లో ఉన్నదా? ఉత్తరాది వాళ్ళ చేతుల్లో ఉన్నదా? అని పరిశీలించి చూస్తే ఆంధ్ర వాళ్ళు అధికారికంగా రాజకీయ పెత్తనాన్ని కోల్పోయారు. వాళ్ళు ఇక్కడ స్థిరంగానే ఉన్నారు. వాళ్ళు ఇక్కడున్నారు. వాళ్ళతోటి పెద్ద ఇబ్బంది లేదు గానీ, ఉత్తరాది నుంచి వచ్చినటువంటి వాళ్ళు పల్లె పల్లెల్లోకి రావడం అనేది మొదలైంది. తెలంగాణ మార్కెట్‌నంతా ఉత్తరాది వాళ్ళు ఆక్యుపై చేయడం అనేది మొదలైంది. ఉత్తరాది వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరగడం మూలంగా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరూ అభద్రతా భావానికి లోనయ్యే పరిస్థితొచ్చింది. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్ర మార్కెట్‌ని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ మార్కెట్‌ని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే 2014 నుంచి ఇప్పటి వరకు సౌత్ ఇండియా మార్కెట్‌నంతా నార్త్ ఇండియన్సే కంట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు లోకల్ బిజినెస్ మెన్, లోకల్ వర్కింగ్ క్లాసు విపరీతమైన డిప్రెషన్‌కి లోనవుతా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోంచే తెలంగాణలో మళ్ళీ సామాజిక న్యాయం అనేదయి అనేక రూపాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. తెలంగాణ ఏర్పడితే మాకేదో న్యాయం జరుగుతదని అనుకున్నాం. ఉద్యోగాలు దొరుకుతాయి అనుకున్నాం. అవకాశాలు దొరుకుతాయి అనుకున్నాం. మా భూములు మాకే దక్కుతాయి అనుకున్నాం. ఎందుకంటే మా భూములు మాకేనని గద్దరన్న పాడిన పాటకి వచ్చిన రెస్పాన్స్‌ని గమనిస్తే అన్యాయంగా రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి మొదలైనటువంటి ల్యాండ్ అక్విజిషన్ సిస్టమ్‌కి వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, పేదలు వాళ్ళకున్న చిన్నపాటి భూముల్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటాలు చాలా పెద్దయి. ప్రకృతి వనరుల్ని, సహజ వనరుల్ని, గుట్టల్ని మన సుజాతనైతే గుట్టలక్క అనేది ఆమె తెలంగాణ రాకముందు నుంచి స్ట్రగుల్ చేస్తే ఆమెకిచ్చిన బిరుదేందంటే గుట్టలక్క. ఒక గుట్టను కాపాడలేకపోయింది. కానీ చాలా కాపాడిందట. కానీ గుట్టలు తవ్వుకున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళేమో 10 ఏళ్ళు పరిపాలించిర్రు. ఆమె మీద దాడి చేశారు ఒకసారి. సుజాత మీద దాడి చేశారు. సుజాతతో పనిచేసినటువంటి వాళ్ళ మీద దాడులు చేశారు. చేసిన వాళ్ళంతా తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. వాళ్ళు అట్లాగే ఆ గుట్టలు తవ్వుకునే పనిని మాత్రం ఆపలే వ్యాపారం. పోనీ అంత గుట్టలు తవ్వుకొని వాళ్ళు ఏమైనా చేసిర్రా అంటే మార్వాడీలకే అప్పచెప్పిర్రు మళ్ళీ ఆ గుట్టలన్నీ. ఆ బిజినెస్ అంతా కూడా మళ్ళీ మార్వాడీలు, ఎక్స్‌పోర్ట్ చేసేదంతా కూడా మళ్ళా మార్వాడీలే. సో నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఉన్న వనరుల్ని విధ్వంసం చేయటం అనేది కంటిన్యూ అయ్యింది. తెలంగాణ వనరుల్ని బయట రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళకి అప్పజెప్పటం మొదలైంది. తెలంగాణ కల్చరు, తెలంగాణ బతుకమ్మ ఇర్రెలవెంట్‌గా మారిపోవడం మొదలైంది. నార్త్ ఇండియన్ కల్చర్‌కి ఒక అట్రాక్షన్, దాన్ని ఆమోదించటం, దాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఇక్కడ కల్చర్ మారిపోవడం అనేది మొదలైంది. అందువల్లనే మళ్ళీ తెలంగాణలో తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలి, తెలంగాణని కాపాడుకోవాలి అనే ఒక ఉద్యమం, అది దక్షిణాది హక్కుల రూపంలో, దక్షిణాదికి ఒక అటానమస్ స్టేటస్ ఉండాలి అనే భావన రూపంలో మళ్ళీ అది వ్యక్తమవుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఒక రాజకీయ ఉద్యమం, రాజకీయంగా రాజ్యాధికారంలోకి రావడం ఎలా అనే ఒక ప్రయోగాలు కూడా జరిగాయి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాకముందు నుంచి బహుజన రాజ్యాధికారం కావాలని మాలాంటి వాళ్ళం మేము పనిచేసాం. గ్రామాలు తిరిగి బాంసెఫ్ ఆధ్వర్యంలో ఇంకా రకరకాలైన రూపాలలో ఆర్గనైజేషన్స్ ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి మేము మీటింగులు పెట్టి అంబేద్కరిజాన్ని చెప్పాం. యూనివర్సిటీల్లోకి వచ్చి చెప్పాం. సో ఆ క్రమంలోనే ప్యారలల్‌గా మీరు గమనించి చూస్తే తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా జరుగుతున్నదో అంతే స్థాయిలో బహుజన ఆర్గ్యుమెంటు, బహుజన్ డిస్కోర్స్ కూడా గ్రౌండ్ లెవెల్‌లో అంతే స్థాయిలో కంటిన్యూ అయ్యింది.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యింది. అందులో భాగంగానే లాల్ నీల్ ఐక్యత పేరు మీద ఆహ్, హ్మ్, బహుజన లెఫ్ట్ పార్టీ అనేది ఒకటి ఏర్పడ్డది. బహుజన లెఫ్ట్ మూవ్‌మెంట్ అనేది ఒకటి. అంటే మారోజు వీరన్న మొదలుపెట్టినటువంటి క్యాస్ట్ క్లాసు యూనిటీ అంటే వర్గకుల పోరాటాలు, రాజ్యాధికారం అన్న భావన ఇంకా నిర్దిష్ట రూపాన్ని సంతరించుకున్నది. అదే సమయంలో సిపిఎం పార్టీ చేసిన ద్రోహం మూలంగా అది ఒక ఎలక్షన్ తర్వాత ఆగిపోవటం అనేది కూడా జరిగింది. అంటే ఆ పార్టీ, ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. అంత మాత్రాన మొత్తం బహుజనులు రాజ్యాధికార ఉద్యమాన్ని వదిలేసుకున్నదేమి లేదు. అది అనేక రూపాల్లో కొనసాగుతూ వస్తున్నది. తెలంగాణలో రాజ్యాధికారం అనేది బహుజనులకి ఎట్లా సాధ్యం? కాన్షీరామ్ సార్ చెప్పినటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్. బహుజన సమాజాన్ని నిర్మించకుండా బహుజన రాజ్యాధికారం సాధ్యం కాదు. కాన్షీరామ్ గారు చెప్పిన మాట. తెలంగాణలో బహుజన సమాజాన్ని నిర్మించటం ఎలా? తెలంగాణలో బహుజన సమాజాన్ని నిర్మించాలన్నా కాన్షీరామ్ గారి సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్‌ని మనకంటే ఎక్కువగా బీజేపీ అడాప్ట్ చేసుకున్నది ఇప్పుడు. మనం అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకునే లోపే అంటే మనం ఇంప్లిమెంట్ చేద్దామని ప్రతిపాదన చేసి, ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం కనీసం 1% కూడా రీచ్ కాకముందే వాళ్ళు అదే కాన్సెప్ట్‌ని వాళ్ళు సోషల్ ఇంజినీరింగ్ ద్వారా మొదలుపెట్టారు. మున్నూరు కాపుల్ని అడాప్ట్ చేసుకున్నారు. ముదిరాజుల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా మైనారిటీ ఎంబీసీ కులాల్ని వాళ్ళే దగ్గరికి తీసుకున్నారు. కాబట్టి తెలంగాణలో బహుజన సోషల్ ఇంజినీరింగ్ అనే ప్రాజెక్టు కనీసం ఇనిషియేట్ చేయకముందే, అదొక రూపానికి రాకముందే బీజేపీ దాన్ని ఓన్ చేసుకోవటం అనేది మొదలుపెట్టింది. అది దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది మొదలుపెట్టింది. అయినా కూడా తెలంగాణలో బీజేపీ సక్సెస్ కాలేకపోతున్నది. ఎందుకు అనంటే తెలంగాణకు భూస్వామ్య వ్యతిరేక పోరాట చరిత్ర ఉన్నది. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. పాలక వర్గాలకి వ్యతిరేకంగా ముఖ్యంగా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణకున్నది. మీరెన్ని చెప్పినా సరే బీజేపీ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద స్టేటే అయితది. పాలక వర్గమే అయితది తప్ప అదెప్పుడు ప్రజల పక్షంగా ఉండలేదు. దాని రాజకీయ స్వభావము, దాని సిద్ధాంతము, దాని తాత్వికత వల్లనే అది తెలంగాణ ప్రజలకి చేరువ కాలేకపోతుంది. స్ట్రాటజిక్‌గా కొన్ని ఎత్తుగడల వల్ల, కొన్ని సమీకరణల వల్ల, రాజకీయంగా ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచినట్టుగా అది కనపడతది కానీ, ఓవరాల్‌గా చూసినప్పుడు తెలంగాణ సమాజాన్ని అది అంతగా ప్రభావితము చేయలేదు అనేది నా ఆలోచన. మరి అలాంటప్పుడు 8 సీట్లు ఎట్లా వచ్చినాయి అని మీరు అనొచ్చు. 8 సీట్లు 4 కాంగ్రెస్ ఇచ్చింది, 4 బీఆర్ఎస్ ఇచ్చింది. బీజేపీ సొంత బలంతో గెలిచినయి ఏమీ లేదు. ఒక గోషామహల్ తప్ప. అది కూడా కాంగ్రెసోళ్ళు వదిలేస్తుంటారు ఆ గోషామహల్‌ని వాళ్ళ కోసమే. కాబట్టి తెలంగాణలో రేపు బీజేపీ అధికారంలోకొస్తే మా సుజాత ఇంతకుముందు చెప్తున్నది మొత్తం పూలల్లో పెట్టి బీజేపీకి అప్పగించబోతున్నారు. అప్పగించబోతున్నది బీజేపీ బీఆర్ఎస్సే. నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కేటీఆర్. మా పోరాటము బీజేపీ తోటే అని. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటది అన్నాడు. గతంలో జరిగినటువంటి అంటే ఈ 2023 ఎలక్షన్స్‌కి ముందు ఇదే హైదరాబాద్‌లో ఎలక్షన్స్ జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగినప్పుడు టీఆర్ఎస్ తీసుకున్నటువంటి స్టాండు మా శత్రువు బీజేపీ అని ప్రకటించటం. అందువల్ల అసలు ఎక్కడ చరిత్రలో లేని అయిపోయిందా? ఎక్కడ పెద్ద బలంగా లేనటువంటి బీజేపీ 49 సీట్లు కార్పొరేషన్స్ గెలుచుకున్నది. 48 కార్పొరేషన్స్ గెలుచుకున్నది ఇక్కడ. కారణం ఓహో! బీజేపీ గెలవబోతుందట పోటీ బీఆర్ఎస్ తోటి అని కాంగ్రెస్ వాళ్ళంతా పోయి బీఆర్ఎస్‌లో చేరిర్రు. బీజేపీలో చేరిర్రు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ తీసుకునే ఈ రాజకీయ ఎత్తుగడ మూలంగానే బీజేపీ బలపడపోతున్నది తెలంగాణలో. దీన్ని అడ్డుకోవడం ఎట్లా? దీన్ని అడ్డుకోవడం ఎట్లా అంటే తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయటమే. రేవంత్ రెడ్డి మీద నాకు నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారు పేరుకే కాంగ్రెస్ పార్టీ. ఆయన చదువుకున్న పాఠశాల, ఆయన చదువుకున్న కాలేజీ కోసమే పనిచేస్తున్నాడని అర్థమైపోతుంది మనకి. నరేంద్ర మోడీ గారి దగ్గర నిలబడ్డ బాడీ లాంగ్వేజు, రాహుల్ గాంధీ దగ్గర నిలబడ్డ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే తేడా స్పష్టంగా తెలిసిపోతున్నది. ఎవరికి ఆయన చాలా లాయల్‌గా ఉన్నాడో, చాలా ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నదో మనకు అర్థమైపోతున్నది. అవసరం అనుకుంటే లాస్ట్ మినిట్‌లో ఆయన బీజేపీలో చేరొచ్చు. కాబట్టి తెలంగాణలో ఒక కనీసం సోషల్ డెమోక్రసీ కూడా కాదు నేననేది. కనీసం డెమోక్రటిక్ స్పేస్‌నైనా కాపాడుకోవాలనంటే తెలంగాణ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి
మార్గం ఏంటి? దానికి మార్గము మనం సామాజిక న్యాయం అని చెబితే అర్థం గాదు. వాళ్ళ అనుభవంలోకొచ్చిన నార్త్ ఇండియన్ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్‌ని మనము గుర్తు చేస్తే చాలు. తెలంగాణ వర్సెస్ నార్త్ ఇండియాగా మార్చితేనే తెలంగాణలో బీజేపీని మనం ఆపగలుగుతాం. బహుజన రాజ్యాన్ని తీసుకురాగలుగుతాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నార్త్ ఇండియా డామినేషన్ వల్ల నష్టపోతున్నారు గాబట్టి, ఆ అసంతృప్తి ఉన్నది. దాన్ని మనము తట్టి లేపగలిగితే తప్పకుండా తెలంగాణ ప్రజలు రియాక్ట్ అయితారు. అప్పుడు తెలంగాణ ప్రజలకి వ్యతిరేకంగా బీజేపీ నిలబడతది. మేము వీసీకే అదేవిధంగా ఇతర ముఖ్యంగా వీసీకే మొదలుపెట్టింది మా తమ్ముడు షాము దాన్ని రేజ్ చేయడం మూలంగా, ఒక దాడి సంఘటనని రేజ్ చేయడం మూలంగా ఉత్తరాది ఆధిపత్యాన్ని, మార్వాడి ఆధిపత్యాన్ని మేము రేజ్ చేసినప్పుడు, వీసీకే ఆధ్వర్యంలో రేజ్ చేసినప్పుడు, వీసీకే మీద బీజేపీ పోరాటం చేసింది. తెలంగాణ వాదుల మీద బీజేపీ పోరాటం చేసింది. ఉత్తరాది నుంచి వచ్చిన వ్యాపార వర్గం పట్ల గట్టిగా నిలబడి అది వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. అంటే తెలంగాణ ప్రజల నుంచి బీజేపీ ఐసోలేట్ కావడానికి సిద్ధపడ్డది. అది చాలు మనకి. పొలిటికల్‌గా బీజేపీని ఐసోలేట్ చేయాలంటే నార్త్ ఇండియా గో బ్యాక్ నినాదం తీసుకుంటే చాలు. అప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు ఐక్యమైతారు. అది బహుజనుల నాయకత్వంలో జరిగితే ఆ మూవ్‌మెంటు ఆటోమేటిక్‌గా బహుజన తెలంగాణ రావడానికి ఉపయోగపడతది. బహుజన తెలంగాణ అనేది కేవలం పొలిటికల్ కాన్సెప్ట్ మాత్రమే. సామాజికంగా బహుజనుల్ని ఐక్యం చేయకుండా, ఆర్గనైజ్ చేయకుండా మనం కోరుకునే బహుజన తెలంగాణ నిర్మాణం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ తెలంగాణలో గుర్తింపు రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలు అనేవి ఏవైతే అంటున్నారో వాటిని ఒక ఒక నెగెటివ్ కనోటేషన్‌లోనే చూపిస్తున్నారు. గుర్తింపు రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలు అనేటివి లిమిటెడ్ సెన్స్‌లోనే చెప్తున్నారు. అది కాదు. తెలంగాణలో జరిగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల రాజకీయాలు, ఆల్టర్నేటివ్ రాజకీయాలు, అవి సమానత్వం కోసం జరుగుతున్న రాజకీయాలు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న రాజకీయాలు, సోషల్ డెమోక్రసీ కోసం జరుగుతున్న రాజకీయాలు, అవి నిజంగా భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే ఒక విశాలమైన డిమాండ్‌ని, విశాల ప్రజారాశుల యొక్క సమస్యల్ని అడ్రెస్ చేయాలి. ఆ అడ్రెస్ చేసే రాజకీయ అవగాహన, రాజకీయ దృక్పథము, వ్యూహము ఉన్న బహుజన నాయకత్వము అవసరం. దానికి వీసీకే ప్రయత్నం చేస్తున్నది, చేస్తది కూడా. మాలాగా పనిచేసే వాళ్ళందరితోటి కూడా కలిసి పనిచేస్తాము. ఒక ఆల్టర్‌నేటివ్‌ని కూడా మనం క్రియేట్ చేయటం ద్వారా చేయగలుగుతాము. దీనికి పౌర సమాజమే కీలక పాత్ర పోషించాల్సి ఉంటది. తెలంగాణ పౌర సమాజం చాలా బలమైనది. తెలంగాణలో ఉన్న ఆంధ్ర పౌర సమాజం కూడా కలిస్తే తెలంగాణ బహుజన రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ప్రయాణం చేయొచ్చు. థాంక్ యూ. జై భీమ్.